హిడ్మా చనిపోయిన ప్రాంతం ఏది? మారేడుమిల్లి ప్రాంతం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో అదే ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 7 చచ్చిపోయారట. విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అవసరమైతే తనను సంప్రదించవచ్చన్నారు. ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళనైతే దొరికితే పట్టుకొని కాల్ చేశారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా గతంలో మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు పోలీసుల చర్యలను, కేంద్రం చర్యలను ఎట్లా చూసిరు? ఎన్కౌంటర్లు కావి ఇవి, పట్టుకొని కాల్ చేసిరని మీ పేరుతో కూడా ఎన్నో లెటర్లు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంది? వాళ్ళు లొంగిపోదామనే ప్రయత్నం చేసినా ప్రతి ఒక్కరిని లొంగిపోనిస్తున్నారా? మీకు సాధ్యం? హిడ్మా స్వగ్రామంలో అలుముకున్న నిశ్శబ్దం. మద్వి హిడ్మా మరణ వార్తతో ఆదివాసీ ప్రాంతాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోవడంతో ఛత్తీస్గఢ్లోని ఆయన సొంత గ్రామమైన పూవర్తిలో బుధవారం విషాద వాతావరణం నెలకొంది. ఇక్కడి ఆదివాసీలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిరట. పూవర్తిలో మడకం, మద్వి, మిర్చి, ఓయా, బందెపార, పటేల్పార నడుమ దబ్బా గుంపులు ఉన్నాయట. ఇందులో బందెపారలో హిడ్మా నివాసం ఉన్నది. ఆ ఇంట్లో ఆయన తల్లి పుంజీ మాత్రమే నివాసం ఉంటున్నారు. హిడ్మా మరణ వార్తతో ఆ ఇంటికి పెద్ద ఎత్తున నేషనల్ మీడియా బృందం చేరుకోగా పుంజీ విలపిస్తూ కనిపించారు. ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటినే. హిడ్మా సోదరుడు మూయా గ్రామ పటేల్తో కలిసి తన అన్న మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రంపచోడవరం వెళ్ళిండట. ఈ నెల 10వ తేదీన ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ పూవర్తి గ్రామాన్ని సందర్శించారు. మరి ఇప్పుడు కనీసం పార్థివ దేహాన్నైనా ఇస్తారా? లేదు ఇవ్వడానికి అవకాశం లేదంటారా? ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఆ తల్లి దగ్గరికి పోయి భోజనం చేసి ఆమెకు తినిపించి ఏదో చేసిరు కదా. ఇదంతా కూడా ఒక రకమైన డ్రామా అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు.